కాదు జితేందర్ గారు, అసలు ఇటువంటి ఘటనలు జరగకుండా, ఈ ఘటననే కాదు ఇతర క్రైమ్ కి సంబంధించి ఇతర అంశాల్లో కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మనకి ఎంతో అవసరమైనటువంటి అంశం కదా. ఎవరో ఒక వ్యక్తి ముస్లిం, మనం ముత్యాలమ్మ తల్లి టెంపుల్ గురించి కనుక మనం చూసుకుంటే, ఎవరో ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులను వేసుకొని వచ్చి ఒక హోటల్ రూమ్ లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నటువంటి పేరు చెప్పి అక్కడ వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తూ ఈ రకమైనటువంటి దాడులు చేయడానికి పుసుగొలుపుతున్నారంటే, రేపు పొద్దున్న ఇది ఆలయం మీద దాడి కాబట్టి సరిపోయింది, దేవుడి మీద దాడి కాబట్టి సరిపోయింది, 4 రోజులు ధర్నాలు చేశారు, అందరూ ఊరుకున్నారు. ఏదో ఒక పెద్ద విపత్తు హైదరాబాద్ నగర ప్రజలకు గనక వస్తే, ఎక్కడో ఏ బాంబ్ బ్లాస్ట్ వాళ్ళు ప్లాన్ చేస్తే ఏమవుతుంది అప్పుడు? అప్పుడు కూడా ఇలాగే సమర్థించుకుంటారా? ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగు, కొంతమంది ఎవరో మరణిస్తేనో అప్పుడు కూడా ఇలాగే సమర్థించుకుంటారా? మేమంతా చాలా బాగా పనిచేస్తున్నామని. ఎవరో ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి హోటల్ రూమ్ లో కొంతమందిని పెట్టుకొని ఒక సంస్థ పేరుతో ఏదో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం అనే పేరుతో వారిని ప్రేరేపిస్తున్నప్పుడు ఎందుకు నిఘా వ్యవస్థ గుర్తుపట్టలేకపోయింది? ఇలాంటివన్నీ ఒప్పుకోరా? నిఘా వైఫల్యం ఒప్పుకోరా? ఇవన్నీ ఇప్పటి వరకు వాళ్ళందరూ ఏమయ్యారో తెలీదు. ఆ రోజు దాడి చేసినప్పుడు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్న వచ్చామన్నారో వాళ్ళందరూ ఏమయ్యారు ఇప్పటివరకు తెలియదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. అదే కారణం అవుతున్నది. హిందూ దేవాలయాల మీద సరదాగా దాడి చేసుకోవచ్చు, వీళ్ళు చెక్కగాళ్ళు, హిందువులు వేస్ట్ గాళ్ళు, వీళ్ళు ఏం చేయలేరు, అందరూ గాజులు తోడుకొని కూర్చుంటారు అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతున్నది. అదే ముస్లిం మతం మీద ఎవరైనా దాడి చేయమనండి, ఒక్క మసీదు మీద ఏదైనా దాడి చేయమనండి, అపవిత్రం చేయమనండి, ఎటువంటి రియాక్షన్ ఉంటుంది. అదేటువంటి భావం కూడా హిందూ మతంలో అందరికీ రావాలి. ఒక దేవాలయం మీద దాడి చేయాలంటే భయపడాలి, అది చట్టపరంగానే చేయాలి. అవసరమైతే చట్టాలు మారుద్దాం. ఒక ఆడదాని మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. భగవంతుడిని అత్యాచారం చేస్తున్నారు ఇక్కడ. మరి వీళ్ళకి ఎన్కౌంటర్ చేయొద్దా? దీనివల్ల ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఒక రామాలయం అనేటువంటిది భారతదేశంలో పడగొడితే, బాబ్రీ మసీదు, బంగ్లాదేశ్ లో ఎన్ని అల్లర్లు జరిగినాయి తెలుసా మీకు? పాకిస్తాన్ లో ఎన్ని అల్లర్లు జరిగింది తెలుసా? ఎంతమంది హిందూ మతస్థులు ఊత కోత వచ్చారు తెలుసా? అటువంటి ఉన్నప్పుడు మన దేవాలయం మళ్ళీ వచ్చారు కదా. జితేందర్ గారు కంటిన్యూ. ఇప్పుడు భారతదేశంలో మేము చెప్పాను కదండి ఇంతకుముందు, హైదరాబాద్ అని అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నది. మరి దీన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ ని అప్రతిష్ట పాలు చేయడానికి అనేకమైనటువంటి సంఘ వ్యతిరేకులు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సంఘ వ్యతిరేకులు ఏంటంటే ఎలానైనా అస్థిరపరచాలి భారతదేశాన్ని అన్నట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఫలించే వాళ్ళయి. ఈ భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి సర్వధర్మాల కోసం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ జితేందర్ గారు. ఇప్పుడు హైదరాబాద్ ని అప్రతిష్ట పాలు చేయాలని ఇంకోటని కాదు. మీకు గుర్తుందో లేదో, దేశంలో ఎక్కడ ఏ బాంబ్ బ్లాస్ట్ జరిగినా దానికి సంబంధించి హైదరాబాద్ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ని అప్రతిష్ట పాలు చేయడం కాదు, దానికి సంబంధించినటువంటి ఏదో ఒక మూల, ఏదో ఒక లింక్ ఖచ్చితంగా కూడా హైదరాబాద్ లో ఉంటుంది. ఎందుకు హైదరాబాద్ లో ఉంటుంది? అలా ఆ లింకులు హైదరాబాద్ లో ఉండకుండా ఎందుకు ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి? ఇప్పుడున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనే కాదు, అంతకు ముందు ఉన్నటువంటి ఉమ్మడి పాలకులైనా కాదు, ఏ రకంగా అయినా సరే హైదరాబాద్ లో మూలాలు ఉంటున్నాయి. హైదరాబాద్ లో ఆ రకమైనటువంటి మూలాలు లేకుండా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది మా ప్రశ్న. ఇది ఎవరి వైఫల్యం? ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యమా, గతంలో ఉన్న ప్రభుత్వాల వైఫల్యం? ఎవరి వైఫల్యం ఇది? ప్రభుత్వాల వైఫల్యాలు అనేటివి ఏ ప్రభుత్వమైన వైఫల్యం ఎందుకు చెందుతుందండి? ఇప్పుడు ఏంటంటే మన దేశంలో అనేక మతాలు, ఇప్పుడు చెప్పాను కదా, హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అన్నట్టుగా వేరే దేశాలలో ఒకటే మతము, ఒకటే కులము, ఒకటే సిస్టమ్ ఉంటది కాబట్టి అక్కడ ఎటువంటివి సమస్యలు జరిగాయి, వ్యక్తిగతంగా దోపిడీలు, అరాచకాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే మతాలు, కులాలు, ఇప్పుడు ఎడ్యుకేషన్స్, చదువు లేని వాళ్ళు కొంతమంది ఇబ్బందికరంగా చేసినటువంటి ఉంటాయి. సంఘ వ్యతిరేక శక్తులు కొంతమందికి వాళ్ళకి అర్థం కాదు, కూసిగొలుపుతారు, కొంతమందిని వాడుకుంటారు, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఆ విధంగా మనము ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరాలున్నాయి, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరాలున్నాయి, మోటివేట్ చేయాల్సిన అవసరాలున్నాయి ప్రజల్ని. ఇప్పుడు కొంతమంది చదువుకోని వాళ్ళు చేస్తున్నటువంటి అంతిమంగా ఇవన్నీ చేయాల్సింది ప్రభుత్వాలే కదా జితేంద్ర గారు. నేను అనేది అదే, అంతిమంగా చేయాల్సింది అదే. కాకపోతే మనం ఏం చేయట్లేదు, గతం నుంచి మనం ఏం నేర్చుకోవట్లేదు. ఒక్క నిమిషం శర్మ గారు. కాలం కాలేదు కదా, అంత పరిశీలన జరుగుతున్నది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయని తప్పకుండా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు అరికట్టడానికి ఎవరు కూడా ఇలాంటి అపవాదులు మీద వేసుకొని ప్రభుత్వం నడపాలని ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా ఆ విధంగా ఆలోచన చేయరు కదా. ఎప్పుడైనా కూడా శాంతి భద్రతలో సుఖశాంతులతో ఉండాలి, అందరూ సమానత్వంగా ఉండాలి అనే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇలాంటి గొడవలు చేయాలి, మరి కులాల మతాల మధ్యన గొడవలు పెట్టుకోవాలని ఏ ప్రభుత్వాలు ఏవి ఆలోచన చేయవు కదా. మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం, కొండా సురేఖ గారు రాజీనామా చేసి తీరాలి. కొండాక సురేఖ గారు
దేవాదాయ శాఖ మంత్రి, ఆమె ఖచ్చితంగా రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక ప్రశ్న దీనికి పరిష్కారం ఇదే. జితేంద్ర గారు, మరొక ప్రశ్న నేను ఇందాక ప్రస్తావించినట్టు ముత్యాలమ్మ గుడి ఆలయానికి సంబంధించినటువంటి అంశంలోనే ఎవరైతే ఎక్కడి నుంచో ఏదో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి సంబంధించి అక్కడ ఏదో రన్ చేస్తున్నట్టు హోటల్ గదిలో కూర్చొని ఈ ప్రసంగాలు అయితే ఏదైతే విన్నారో, ప్రసంగించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తర్వాత ఒక్కసారిగా పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారుతుంది, అందరూ ముత్యాలమ్మ గుడి దగ్గరకు వస్తున్నారని పోలీసులు దగ్గర ఉండి భద్రత కల్పించి వారందరినీ కూడా ఏరియా నుంచి బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. మీడియా కెమెరాలో చూస్తుండగానే వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి మరీ బయటికి పంపించేశారు. పోలీసులు చేయాల్సిన పని ఏంటి? నిజమే, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, కానీ వాళ్ళని అదుపులోకి తీసుకొని ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏం చెప్పారు అని చెప్పి వారిని విచారించాల్సినటువంటి పరిస్థితి కదా. ఆ రకంగా వదిలేస్తారా? వాళ్ళు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఉంటే, నేను మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తున్నా, వాళ్ళు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఉంటే రేపు పొద్దున హైదరాబాద్ ప్రజలకు ఏదైనా ప్రమాదం ఏర్పడితే ఏం చేస్తారు? అదే ఇప్పుడు గడిచిన ప్రతి సంవత్సరాలు మీరు చెప్తున్నారు హైదరాబాద్ పోలీస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైంది, చాలా బాగా చేశారని. నేను ఒక లైవ్ ఎగ్జాంపులే చెప్తున్నా. ఆ రకంగా వాళ్ళని విచారించకుండా ఏ రకంగా వదిలేశారు మీడియా కెమెరాల ముందే? అలాంటిది ఏముండదు. కానీ ఇప్పుడు అది చట్ట ప్రకారం పనిచేస్తారు పోలీసులు. ప్రశ్న అడిగినప్పుడు సమాధానం తీసుకోవాలి ప్లీజ్. కంటిన్యూ జితేందర్ గారు. పోలీసులు శర్మ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఆయన మాట్లాడేవాడి ప్లీజ్. జితేందర్ గారు కంటిన్యూ. మీరు ఆగండి, మీరే మాట్లాడితే ఎలా? కంటిన్యూ జితేందర్ గారు. కదా మీరు ఆగండి, నేను కూడా హిందువునే, నాకు కూడా బాధ ఉంటుంది. కంటిన్యూ జితేందర్ గారు కంటిన్యూ. నేను కూడా మాకు ఒళ్ళంతా కారం పూసినట్టుగా ఉంది. మనం అందరం కలిసి పరమేశ్వరుడి దగ్గర మాంసం వేస్తారా? ఒళ్ళంతా కారం పూసినట్టుగా ఉంది మాకు ఈ సంఘటన వల్ల. బాధ్యతలు మనపై సర్వధర్మాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉంటది. మన భారతదేశం అన్ని మతాలు అన్ని కులాలు జీవించే విధంగా సుఖశాంతులతో ఉండే విధంగానే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో ఏంటంటే గడిచిన 10 సంవత్సరాలలో మరి ఉన్న ప్రభుత్వము, ఇప్పుడు మొన్ననే మాకు సంవత్సరం క్రితం మాకు బాధ్యతలు వచ్చినాయి, ఇప్పుడిప్పుడే అంతా సదురుకుంటున్నాం మేమంతా. తప్పకుండా మనకు ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ప్రయత్నం చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు, తప్పకుండా తీసుకుంటారు. అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వాన్ని అపరిష్ట పాలు చేసుకుని ఎవరు ప్రభుత్వాన్ని నడపరండి, ఎందుకు నడుపుతారండి ఆ విధంగా? ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలలో చాలా రాష్ట్ర ప్రజలు, అనేక భాషలు, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో. అందరినీ గౌరవిస్తాం మేము ఇక్కడ. ఎందుకు గౌరవించామండి? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, మీకు కాంగ్రెస్ పార్టీ అన్ని ధర్మాలని, అన్ని కులాలని, అన్ని మతాలని ఆదరిస్తుంది. స్వతంత్ర పోరాటంలో పనిచేసింది అన్ని కుల మతాలతోనే కలిసి పనిచేసినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా కూడా మా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని మతాల్ని, అన్ని ధర్మాల్ని, అన్ని కులాల్ని గౌరవంగా చూసేటట్టుగానే ప్రయత్నం చేస్తారు తప్ప ఏ కులాన్ని, ఏ మతాన్ని వ్యతిరేకంగా ఉండదు. ఎవరిని దగ్గరికి తీసుకోవడం కానీ, ఎవరిని దూరం చేసుకోవడం కానీ ఉండదు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ జరిగిన సంఘటనపై తప్పకుండా దాని చర్య తీసుకుంటారు సార్. రైట్. ఉపేందర్ గారు ఏం చెప్తారు? గతంలో ముత్యాలమ్మ కూడా ఆలయం టైంలో కాంగ్రెస్ నాయకులు ఏ ఉపోద్ఘాతాలు చెప్పారో, ఏ ప్రసంగాలు చెప్పారో, అందరూ ఒకటే, అంతా సమానమేమో, అందరినీ సమానంగానే చూస్తాం, అది ఇది ఏం చెప్పారో ఇప్పుడు అదే చెప్తున్నారు. మళ్ళీ రేపు పొద్దున ఇంకో ఘటన జరిగినా కూడా ఇదే కంటిన్యూ అవుతుందేమో ప్రసంగం. మీరేం చెప్తారు? అంతా కూడా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే చేస్తున్నారంటున్నారు. ఇప్పుడు పని కట్టుకొని ఎవరు ప్రభుత్వాన్ని ఇది ఏమి అంటే దాన్ని బట్టగాల్చి మీదేయాలని ఎవరు చూడరు కదండి.